ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్యం. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగుళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? సుబ్రహ్మణ్యానాగరూపా మహాత్మనే శరణాగత జనవత్సలా సుబ్రహ్మణ్యా నమోస్తుతే అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కుక్కి సుబ్రహ్మణ్యం. ప్రశాంతమైన వాతావరణంలో, సహ్యాద్రి పర్వతాలలో, దట్టమైన అడవిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువయ్యారు. భక్తులకు దివ్యానుభూతుల్ని మిగిల్చే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలో ఉంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు కనువిందు చేస్తుంది. దట్టమైన అడవిలో సాగే ఈ ప్రయాణం భక్తులకు మానసికోల్లాసాన్ని కలుగజేస్తుంది. విశాలమైన వృక్షాలు, కొండలు, లోయలు, సెలయేర్లు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం అతి పురాతనమైనది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అనగా గుహ అని అర్థం చెబుతారు. ఈ క్షేత్రం కుక్కి లింగంగా, కుక్కిపురంగా, అనంతరం కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ దట్టమైన అడవిలో అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ విరబూసే వనాల మధ్య ప్రవహిస్తున్న కుమారధారలో స్నానాధికాలు చేస్తారు. ఈ కుమారధారలో స్నానాధికాలు చేస్తే భక్తుల చర్మరోగాలన్నీ పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు స్వంతమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని దట్టమైన అడవిలో ప్రవహిస్తోన్న కుమారధార ప్రాంతానికి చేరుకుంటారు.
అడవిలో కొండల మీదుగా ప్రవహిస్తోన్న ఈ కుమారధారలో స్నానమాచరించే భక్తుల చర్మరోగాలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. అలాగే తారకాసుర వధానంతరం తన శక్తి ఆయుధాన్ని కుమారధారలో ముంచటం వల్ల ఈ కుమారధార జలాలకు విశేషమైన మహిమలొచ్చాయని చెబుతారు. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ప్రశాంత వాతావరణంలో ప్రవహిస్తోన్న కుమారధారలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో దర్శనమిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఆనుకుని కుమారగిరి పర్వతం భక్తులకు దర్శనమిస్తుంది. పరమేశ్వరుని ఆదేశం మేరకే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారగిరి పర్వతం చెంత కొలువయ్యారని స్కాంద పురాణాల ద్వారా అవగతమవుతోంది. కుమారధారలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. కుక్కి సుబ్రహ్మణ్యం దివ్యక్షేత్రం అతి ప్రాచీనమైనది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కిలింగ అని, కుక్కిపురం అని పిలిచేవారు. అనంతర కాలంలో అది కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందింది. అలాగే స్కందస్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, ఆ కారణంగా కూడా ఈ క్షేత్రానికి కుక్కి అని పేరు వచ్చినట్లుగా చెబుతారు. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మితమైన ఈ ఆలయ గోపురంపై ఉన్న మూర్తులను దర్శించుకుని భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ఓం కార్తికేయాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ಪಡೆಯುವ ನಿವನು ಚಂಪಾ ಷಷ್ಠಿಯ ಉತ್ಸವ ಪ್ರಿಯನು ವಾಸುಕಿ ಗಭಯವ ನೀಡಿದಾತನು ಕುಕ್ಕೆಯ ನಾಥ ಕಾರ್ತಿಕೇಯನು ಅದಿತಿಯ ಶಾಪವ ಕಳೆದ ನಿವನು ವಾಲ್ಮೀಕ ಕ್ಷೇತ್ರದಿ ತಪವಾಗೈದನು ನಾರಾಯಣನ ಅಪ್ಪುತ ತನ್ನ ಹಾವಿನ ರೂಪವ ಕಳೆದುಕೊಂಡನು ದೇವ ಸೈನ್ಯದ ಅಧಿಪನು ಇವನು ಹರಿಗಳೇ ಇಲ್ಲದ ಅಪ್ರಮೇಯನು ಕುಕ್ಕೆಯ ದೇವನು ಸುಬ್ರಹ್ಮಣ್ಯನು ಬೇಡಿದ ವರಗಳ ಒಡನೆ ಕೊಡುವನು ಆರು ಮುಖಗಳ ಅಂದಗಾರನು ಆರು ಮುಕುಟವ ಧರಿಸಿದಾತನು ಆರು ಗುಣಗಳ ಮೀರಿದಾತನು ಭಕ್ತರ ప్రియను సుబ్రహ్మణ్యను. కుక్కి పట్టణం కుక్కుట ధ్వజం అనే పేరు నుంచి వచ్చిందని చెప్తారు. దీనికి తోడు స్కాంద స్వాముల వారు ఇక్కడ ఈ క్షేత్రంలో నివసించి శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుక్కుట అని, కుక్కు అని పేరు వచ్చిందని, కాలాంతరంలో అదే కుక్కి సుబ్రహ్మణ్యంగా రూపాంతరం చెందిందని చెబుతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. విశాలమైన ప్రాంగణంలో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రధానాలయం భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతిని స్వంతం చేస్తుంది.
ప్రధానాలయానికి ఎదురుగా బయట ఓ మూల దర్పణ తీర్థమొకటి దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దర్పణ తీర్థంలో అర్చకులు, పూజారులు స్నానాదికాలు చేస్తారు. దర్పణ తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయానికి ముందు భాగంలో భక్తులకు పెద్ద గంట ఒకటి దర్శనమిస్తుంది. అలాగే ప్రధానాలయ ద్వారం వెండి తొడుగుతో దర్శనమిస్తుంది. ఇదే ప్రాంగణంలో కుమారస్వామి, పరమేశ్వరునికి చెందిన తైలవర్ణ చిత్రాలు దర్శనమిస్తాయి. వాటిని వీక్షించిన భక్తులు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అంటూ స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. తారకాసుర వధానంతరం ఇక్కడే ఈ క్షేత్రాన కుమారస్వామి వారు కొలువయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే వాసుకీకి పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా వాసుకి కూడా ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చెంత కొలువయ్యాడని తెలుస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు గర్భాలయంలో కొలువైన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. గర్భాలయానికి ముందు భక్తులకు ఓ వెండి ధ్వజస్తంభం ఒకటి కనపడుతుంది. దీని దర్శన భాగ్యం చేతనే సమస్త కల్మషాలు మటుమాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగా ధ్వజస్తంభాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. నేరుగా గర్భాలయంలోకి వెళ్లే వెసులుబాటు ఇక్కడ భక్తులకు లేదు. అలాగే పురుష భక్తులు తమ పైదుస్తులు తొలగించి స్వామివారిని దర్శించుకోవాలి. గర్భాలయ ప్రాంగణం నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతూ అదో కైలాసాన్ని తలపిస్తుంది. గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం కార్తికేయ నమః అంటూ గర్భాలయంలో కొలువైన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర, మా పూజలందుకొని మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు స్వామి అంటూ ప్రార్థిస్తారు. ಭಕ್ತಾದಿಗಳ ಅಭಿಷ್ಟಕ್ಕೋಸ್ಕರ ತಾರಕಾಸುರನು ಸಂಹಾರ ಮಾಡಿದ ನಂತರ ಷಣ್ಮುಖ ದೇವರಲ್ಲಿ ಬಂದು ಕುಮಾರ ಪರ್ವತದಲ್ಲಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ದೇವಸೇನಾದಿಗಳೆಲ್ಲ ಸೇರಿ ಪಟ್ಟಾಭಿಷೇಕದ ತೀರ್ಥವೇ ಈ ಕುಮಾರಾಧಾರ. ಈ ಕುಮಾರಾಧಾರದ ತೀರ್ಥದಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿದವರಿಗೆ ಕುಷ್ಠರೋಗ ವ್ಯಾಧಿಗಳೆಲ್ಲ ಪರಿಹಾರ ಆಗಿ ಆ ದೇವತಾನುಗ್ರಹದಿಂದ ಅವರ ಸಂತತಿ ಸಂಪತ್ತೆಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತದೆ. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడు మయూర వాహనం మీద దర్శనమిస్తాడు. మధ్యన సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటాడు. శరవణ భవని షష్ఠీ కవచము విన్నను కన్నను పరమాద్భుతము సకల శుభములు నొసగే వరము శ్రీ గురు స్కంద షష్ఠీ కవచము పరమ పావనం పాప వినాశం కుమార స్వామి లీలాగానం సర్వారిష్ట
గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయం పక్కనే ఉన్న ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామిని భక్తితో సేవిస్తారు. గర్భాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయం పంచాయతన ఆలయం. ఈ ఆలయంలో ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణేశుడు, మహేశ్వరుడు దర్శనమిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను కూడా దర్శించుకొని తరిస్తారు. తరువాత ఇదే ప్రధానాలయానికి ఎడమ భాగంలో ఉన్న సంపుట నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకొని స్వామివారిని మనసా వాచా కొలుస్తారు. ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగమండపానికి చేరుకుంటారు. ఈ మండపంలో శిలారూపంలో ఉన్న నాగేంద్రుడు భక్తులకు దర్శనమిస్తాడు. నాగేంద్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ధర్మదేవతలు కొలువున్న హోషలిగమ్మన ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన హోషలిగమ్మన ధర్మదేవత అమ్మవారిని భక్తితో దర్శించుకొని ప్రణమిల్లుతారు. అనంతరం ప్రధానాలయానికి సమీపంలో ఉన్న ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ఉద్యానవనాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం అత్యంత పురాతనమైనది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయంలో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ పుట్ట రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ పుట్ట మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే ఈ ప్రాంగణంలో నాగసర్పాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోనిదే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఫలం లభించదని చెబుతారు. ఆ కారణంగానే కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఇక్కడ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తారు. కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ఊరిలో అభయ గణపతి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న అభయ గణపతి దర్శనమిస్తాడు. అత్యంత మనోహరంగా ఉన్న అభయ గణపతిని దర్శించుకున్న భక్తులు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ స్వామిని మనసా వాచా స్మరిస్తారు. మహాకూప సంసేవ్యమారాధ్య రూపం సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం. అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో ఉన్న వనదుర్గా అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో కొలువైన
వనదుర్గ అమ్మవారిని భక్తితో సేవించుకొని, తల్లి పరమేశ్వరి మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. We came to this place, we are new to this place and we are visiting this place for the first time and it looks good. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ ಸುಮಾರು ಸರ್ತಿ ಬಂದಿದ್ದೀವಿ. ತುಂಬ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಮಗೆ ಅನಿಸಿಕೆಗಳೆಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ. పాదయాత్ర ಬರ್ತೀವಿ శివరాత్రి సమయದಲ್ಲಿ. మేము పాదయాత్ర వచ్చినాం ధర్మస్థలానికి. ఆడ ఇంకా ఇప్పుడు కుక్కేశ్వరంకి వచ్చి ఈ స్థలం మహిమే బాగుందనేసి ప్రతి ವರ್ಷం వస్తూ ఉన్నాం మేము. ಈ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಬಹಳ ಸುಂದರವಾಗಿದೆ, ಮನೋಹರವಾಗಿದೆ, ನೋಡಲಿಕ್ಕೆ ಕಣ್ಣಿಗೆ ಇಂಪನ್ನು ನೀಡ್ತಾ ಇದೆ. ಇಂತಹ ಒಂದು ದರ್ಶನದ ಒಂದು ಪುಣ್ಯವನ್ನು ಪಡಿತಾ ಇದ್ದೀವಿ ಅಂತಂದ್ರೆ ಅದು ಆ ದೇವರು ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಂತಹ ಒಂದು ಭಾಗ್ಯ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಬಂದ ನಂತರ ನನಗೆ ಒಂದು ಗಂಡು ಮಗು ಜನಿಸಿದ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ನಾಗ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡಿದ ನಂತರ ಆದ್ರೆ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ಬಂದ್ರು ಇಲ್ಲಿ ಬಂದು ಉಳ್ಕೊಂಡು ನಾವು ಇರ್ಬೇಕನ್ನಿಸ್ತತೆ ಹೊರತಾಗಿ ಇಲ್ಲಿಂದ ಬೇಗ ಹೋಗ್ಬೇಕನ್ನೋಂಥ ಮನಸ್ಸು ಬರುದಿಲ್ಲ. ಇದು ತುಂಬಾ ಹೆಸರು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಕ್ಷೇತ್ರ. ಇದು ಇಲ್ಲಿ నాగదేవరు ತುಂಬಾ ప్రసిద్ధವಾಗಿದ್ದಾರೆ, కేಳ್కొనేది కొడతారు ಅಂತ ಹೇಳಿ ಒಂದು ನಂಬಿಕೆ. గుడి వచ్చి నిండా ఫేమస్ అయింది. కుక్కే సుబ్రహ్మణ్యం అనేది అందరూ వస్తే మంచిది అవుతుంది. నిండా ఫేమస్ అయిన గుడి. ಸಖತ್ ಖುಷಿ ಆಗ್ತಿತ್ತು. ಆದ್ರೆ ರೋಡ್ ನೋಡಿದ್ರೆ ಬರಕ್ಕೆ ಮನಸ್ಸು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಈ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಬಂದು ಹೋದ್ರೆ ನಮ್ಗೇನೋ ಒಂದು ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಸಿಗುತ್ತೆ. ಇಲ್ಲಿಗೆ ದಿನಂಪ್ರತಿ ಸಾವಿರಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ನಾನಾ ರೀತಿಯ ಸೇವೆಗಳನ್ನು ಮಾಡಿ ಅವರ ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ಧಿಗಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದು ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಬರುವ ಭಕ್ತಾದಿಗಳ ಸಂಖ್ಯೆ ವರ್ಷದಿಂದ ವರ್ಷಕ್ಕೆ ಗಣನೀಯವಾಗಿ ಏರುತ್ತಿದೆ. ನಮಗೆ ತುಂಬ ಭಕ್ತರಿಗೆ ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಕಂಡು ಬಂದದ್ದಂದರೆ ಒಂದು ವಸತಿ ಸೌಕರ್ಯ ಹಾಗೂ ಇತರ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯ. ಈ ವಸತಿ ಸೌಕರ್ಯ ನಾವು ನೀಗಿಸಲು ಕಳೆದ ವರ್ಷ 175 ಕೊಠಡಿಗಳ ಒಂದು ಆಶ್ಲೇಷ ವಸತಿಗೃಹವನ್ನು ಕಟ್ಟಿ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದ್ದೇವೆ. ಇದರಿಂದಾಗಿ ಹೆಚ್ಚಿನ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನುಕೂಲವಾಗಿದೆ. ಶ್ರೀ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಕ್ಷೇತ್ರವು ಈಗ ದೇಶದ ನಾನಾ ಮೂಲೆಗಳಿಂದ ಭಕ್ತಾದಿಗಳನ್ನು ಆಕರ್ಷಿಸುತ್ತಿದೆ. ಸುಮಾರು 1 ಕೋಟಿ ಖರ್ಚಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದ ಗರ್ಭಗುಡಿಯ ಸುತ್ತಲಿನ ಪ್ರಾಂಗಣವನ್ನು ಪುನರ್ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ 1 ವರ್ಷದ ಮೊದಲಷ್ಟೇ ವೈಭವಪೂರ್ವಕವಾಗಿ ಬ್ರಹ್ಮಕಲಶೋತ್ಸವವನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು. ಸುಮಾರು 5,000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ತಾರಕಾಸುರನ ಸಂಹಾರಕ್ಕೋಸ್ಕರ ಸ್ಕಂಧ ಅಥವಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಕುಮಾರ ಪರ್ವತದಲ್ಲಿ ಅವತಾರ ಮಾಡಿದ ಎಂಬುದು ಇಲ್ಲಿನ ಇತಿಹಾಸ. ಆನಂತರ ನಾಗರಾಜನನ್ನು ಸಂರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರ ಗರುಡನಿಂದ ಕೆಳಗಿಳಿದು ಬಂದ ಸ್ಕಂಧ ಅಥವಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ. ಹಾಗಾಗಿ ಸುಪ್ರಸಿದ್ಧವಾದ ಈ ಕ್ಷೇತ್ರದ ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ದೇವರ ಸನ್ನಿಧಾನವೂ ಇದೆ. ಅದೇ ಅನಾದಿ ಕಾಲದಿಂದಲೂ ಕೂಡ ಇಲ್ಲೇ ನೆಲೆ ನಿಂತಿರತಕ್ಕಂತಹ నాగరాజన సన్నిధానము కూడా ಇದೆ. తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే కరుణామయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కార్తికేయునిగా కుమారస్వామిగా పూజలందుకుంటున్న కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ